ఈ బుడగలోడు ఎక్కడున్నాడో ఏమో. ఈ బరువు మోయడం నా వల్ల కావడం లేదు. భగవంతుడా, ఏంటయ్యా ఈ లీలలు? ఆహా, ఉన్నావయ్యా నువ్వున్నావయ్యా, నన్ను కాపాడావు. లేకపోతే నాకీ బాధ. అబ్బో, బాబు 2 బెలూన్లు ఇయ్యయ్యా. అలాగే సార్. అబ్బా, ఇవి నా బెలూన్ లాగా లేవు, నాకొద్దు. నచ్చింది తీసుకో తల్లి. నాకు ఆ కలరే కావాలి. వెతుకమ్మా. ఆ కలర్ లేవిక్కడ. మరేం చేయను? పోనీ 5 కొని పెట్టనా? వద్దు, నాకు ఆ బెలూనే కావాలి. లేవు కదమ్మా, ఏం చేయను చెప్పు. అయితే నాకు కావాల్సిన అన్ని కొనిపెట్టాలి. సరే, ఏం కావాలో చెప్పు, అన్ని కొని పెడతాను. పాప్కార్న్, ఓకే. స్వీట్ కార్న్, ఓకే. ఐస్ క్రీమ్, ఓకే. చాక్లెట్, ఓకే. బర్గర్, ఓకే. చాలా. పిజ్జా. నా బ్రెయిన్, కిడ్నీ, లివరు వగైరా వగైరా అవి తర్వాత. ఈ చాయిస్ కూడా ఉందా? అమ్మా, ఇల్లు వచ్చింది తల్లి. ఇప్పుడైనా దిగుతావా? నువ్వు దింపాలిగా. ఓహో, ఈ బంపర్ ఆఫర్ కూడా నాకేనా? పేరుకి బేబీయే గాని నా బ్రెయిన్ మొత్తం స్ట్రా వేసుకొని లాగేసింది. కొత్తగా ఈ టార్చర్ ఏంటి స్వామి? అమ్మా, మంజులా, అందరికన్నా ముందు బర్త్డే విషెస్ చెప్పాలని వస్తే ఇలా నిద్రపోతుందేంటి? హలో, అక్కని అందరికంటే ముందు నేనే విష్ చేయాలి. చచ్చానురా బాబు, ఎవరు వస్తున్నారు? అక్క అక్క, ఆగు. ఓ, మీరు కూడా వచ్చారా? ముందు గ్రీట్ చేయాల్సింది నేను. నెక్స్ట్ ప్లేస్ నాదేగా. బావా,
ముందు నాకు అక్క అయ్యాకే నీకు భార్య అయ్యింది. అదేం కాదు, ముందు నేనే విష్ చేయాలి. లేదు, నేనే ఫస్ట్ చెప్పాలి. నేను చెప్పాల్సిందే. నేనే first చెప్పాలి. హ్యాపీ బర్త్డే పెద్ద పాప. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే అక్క. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే మంజుల. థ్యాంక్ యూ. ఇంకా ఎవరన్నా గ్రీటింగ్స్ చెప్పాల్సిన వాళ్ళు ఉన్నారా పెద్ద పాప? ఎవరున్నారు? ఎవరు లేరు. లేకపోవడం ఏంటి? రాధా వదిన ఉందిగా. అవునవును. సరే, హ్యాపీగా పడుకుని స్వీట్ డ్రీమ్స్ కను. పద్దారని. సరే అక్క, నువ్వు పడుకో. గుడ్ నైట్. ఇవి ఆకాష్ బూట్లా ఉన్నాయి. వీడు అక్క గదిలోకి నక్కాడేంటి? అక్క, బర్త్డే బేబీ ఏది? ఇంకా రాలేదు. రెడీ అవుతుంది అనుకుంటా. పెద్ద పాప, బర్త్డే బేబీ తొందరగా రా, నీకోసం కేక్ వెయిటింగ్. వస్తున్నాను బావా. చిన్న పాప, వస్తున్నా బావా. చిన్న పాప, ఏది మీ అక్క? వస్తుంది బావా, రెడీ అవుతుంది. అక్క, వావ్ ఆకాష్, సూపర్గా తయారొచ్చావయ్యా. ఎవరైనా చూస్తే నా పెళ్ళాం పుట్టినరోజు అనుకోరు, నీ పెళ్ళాం పుట్టినరోజు అనుకుంటారు. ఊరుకోండి సార్. సిగ్గుపడుతున్నావా? మీరు మరీ నువ్వు ఏదో ఫంక్షన్ కదా అని కాస్త ఎక్స్ట్రాగా తయారయ్యాను. నీ దగ్గర ఎక్స్ట్రాలు చాలానే ఉన్నాయి. ఎందుకే ఊరికే ఆకాశ్ మీద విరుచుకు పడతావు? విరుచుకుపడ్డాలు తలుచుకుపడ్డాలు ఏమీ లేవు కానీ ముందు మీరు కానివ్వండి. ఈ చీరలో మీరు చాలా బాగున్నారు మంజుల గారు. అవునవును, సూపర్ లుకింగ్.
మనసు సెలక్షన్ కదా, చాలా చాలా అందంగా ఉంది. ఏమైనా నా భార్య కదా ఆ? ఇంకా లేట్ ఎందుకు మంజుల, కానివ్వు. హ్యాపీ హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. ముందు నేను పెట్టాలి పెద్ద పాప. ఆ, అబ్బా ఆ, ఆ, నా అరే, కాలు అబ్బా ఏంటమ్మా ఏమైంది? కాలు అబ్బా, ఏం జరిగింది? ఆ, అబ్బా నా కాలు ఆ, 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 అబ్బా నా కాలు ఆ. నా కాలు తొక్కింది. తగ్గిపోతుందిలే. ఎందుకే దాని కాలు అలా తొక్కావు? చూసుకోలేదే. బావకి కేక్ పెడదామని వెనక అడుగు వేశాను. సర్లేద్దా. కానివ్వండి. పెద్ద పాప, పాపం ఆకాశం కూడా తినిపించు. నాకా? నాకేం వద్దు సార్. అదేంటి నీ మూతి దగ్గర ఆల్రెడీ కేక్ తినకముందే ఉంది? అది బహుశా చాటుగా తిన్నాడేమో. అయ్యో లేదు లేదండి, అది కేకు నేనే అరేంజ్ చేశాను కదా, అప్పుడు అంటుంటుందేమో తర్వాత ఫ్రెష్ అయ్యొచ్చావుగా. కదా. మరి ఎలా అంటుంది? ఇందాక చప్పట్లు కొట్టాను కదా, అప్పుడు ఎవరు చేద్దన్నా అంటుందేమో. ఆవు దూడ మేతకు తాటి చెట్టు ఎక్కడం అంటే ఇదే. అంటే వదిలేయండి, హ్యాపీ టైంలో చర్చలు ఎందుకు? ఎనీవే, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే పెద్ద పాప. ఎన్నిసార్లు రా బాబు, చావు పూర్తిగా రాకుండానే చంపుతున్నావు. ఏంటి బొమ్మ నలుపుతున్నావు? ఆకాష్, ఈ శుభ సమయంలో ఓ మంచి పాట వేసుకోవా? పాట? నేనా? ఎరెక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను అని నిన్న బలే వేసావుగా. ప్రెజెంట్ సిచ్యువేషన్ కొంచెం డిఫరెంట్ గా ఉంది మేడం. పాడు. అర్జెంట్. ఆ పాట కదయ్యా, ఇక్కడ పాట పాడెళ్ళు. అరే, మంచి కామెడీ ఉంది కదా ఆకాష్లో, కదా పెద్ద పాప? అక్క ఎందుకు ఆకాష్తో అలా బిహేవ్ చేస్తుంది? అతని మీద అంత ప్రేమ చూపిస్తుంది, ఏమీ అన్నివ్వటం లేదు, ఈగ వాళ్ళనివ్వటం లేదు. చాలా చాలా స్పెషల్ ఇంపార్టెన్స్ ఇస్తుంది. సరే, అక్కకి తను ముందే తెలిసుండొచ్చా, లేదా క్లాస్మేటా, స్కూల్ మేటా, కాలేజ్ మేట్ అయ్యుండొచ్చా? అంత మాత్రాన అంత ఇంట్రెస్ట్ చూపించాలా? అయినా వాడేంటి ఒక్క రూమ్లో రాత్రి పూట అలా కట్టం చాటం దాక్కున్నాడు? నేను చూశాను కాబట్టి సరిపోయింది.
అదే బావ ధరణి చూసుంటే ఏంటి పరిస్థితి? నిన్న ఆకాష్ సెలక్షన్ ప్రకారమే చీర తీసుకుంది. బర్త్డేలో అందరికంటే ముందు ఆ ఆకాష్కి కేక్ తినిపించింది. అంత ఇంట్రెస్ట్ ఏంటి? ఒకవేళ సంథింగ్ నో చిచి, ఆయన నేనెందుకు అలా ఆలోచిస్తున్నాను? వాళ్ళ బిహేవియర్ అలా ఉంది కాబట్టి నేను ఇలా ఆలోచిస్తున్నాను. లేఖ, చంద్రలేఖ, ఏంటి ఎక్కడో ఉన్నట్టున్నా? అవునే, ఆలోచించి పిచ్చెక్కుతుంది. ఏమైందే? ఏం చెప్పమంటావే? ఆకాష్ అని అదే జరిగింది. మర్చిపోవే. నువ్వు ఇంకా ఆకాష్ గురించి, మీ అక్క మంజుల గురించి మర్చిపో. అదేంటి? చూడు, నువ్వు వాడి విషయంలో టెన్షన్ పడ్డావు మానే. మా డాడీ ఏంటో నీకు తెలుసు కదా. నాకు చాలా మంది రౌడీలు తెలుసే. నేను వాడిని పంపించి ఆ ఆకాష్ గాడిని కిడ్నాప్ చేయిస్తాను. ఆ ఫిగర్ని బోర్డర్లో పడేలా చేస్తా. అంతే అంతే. ఆ తర్వాత వాడు కనిపించడు. ఇంకా నీ లైఫ్లో, మీ అక్క బావ లైఫ్లో ఎవ్వరూ రారు. ఓకేనా? చాలా థ్యాంక్సే. ఆ పని చెయ్యి, పీడ విరగడైపోతుంది. వస్తాను. ఏంటమ్మా, నరసింహ సినిమాలో నీలాంబరి చూసినట్టు ఆ చూపు? మళ్ళీ ఏం చేశాను? ఎందుకంత కోపంగా చూస్తున్నావు? చిట్టి, దాదా దాదా. చిన్నపిల్లలు అలా చూడకూడదు. చూస్తే నాలాంటి ధైర్యవంతుడు భయపడి జడుపొచ్చి మంచాన పడతాడు తల్లి. గాంధీ తాతలా ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. ఏయ్ సుత్తాపు, ఆ, నువ్వు నా బొమ్మను ఎందుకు పాడు చేశావు? బొమ్మను పాడు చేశానా? ఎప్పుడు? మమ్మీ బర్త్డే పార్టీలో. తప్పైపోయిందమ్మా. బుద్ధి తక్కువ పని చేశా. క్షమించు. సారీ. సారీ గిరి, జాంతానై. నాకు బొమ్మ కావాలి, కొనిపెట్టు, లేకపోతే డాడీకి చెప్తా. వద్దు తల్లి, కంప్లైంట్ ఏమీ చెయ్యొద్దు. రేపు నీకు అంతకన్నా చాలా 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 పెద్ద బొమ్మ కొని పెడతాను. సరేనా? ఏయ్ రేపు కాదు, ఇప్పుడే కొనిపెట్టు. సరే పద. తప్పుతుందా? స్వామి, మరి పసిపిల్లలకు పాదాభివందనం చేయాల్సిన పరిస్థితి తెచ్చిపెట్టావు. నీకు ఇది న్యాయంగా ఉందా? ధర్మం అసలే కాదు. ఏయ్ సుత్తాపి పద. అలాగే.